నమస్తే. తెలంగాణ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఒక అంశం పైన విశ్లేషణాత్మకంగా చూసుకుంటే తెలంగాణలో బహుజనవాదం లేదంటే దళితవాదానికి సంబంధించినటువంటి అంశం ఎన్నికల అంశం అవుతుందా కాదనేటువంటిది. ఎందుకంటే తెలంగాణ ఏర్పడితే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి తెలంగాణ అవుతుంది, మళ్ళీ అగ్రవర్ణాలే పరిపాలిస్తారు. కానీ బహుజనులు లేదంటే దళితులు వీళ్ళెవరు 70% 80% ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలకు రాజకీయమైనటువంటి నాయకత్వము రాదు అనేటువంటిది మేము మొదటి నుంచి చెబుతామనేటువంటిది ఇక్కడ దళిత ఉద్యమాల్లో కానీ బహుజన ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. 2014 ఎన్నికల్లో కేసీఆర్ తొలిసారి చేసినటువంటి ప్రకటన తెలంగాణ రాగానే తొలి ముఖ్యమంత్రి దళితుడు ఉంటాడనేటువంటి మాట చెప్పారు. ఆ తర్వాత అది మారిపోయింది. ఆ అంశాలన్నీ పక్కన వెళ్ళి 2018లో మరోసారి కేసీఆర్ గెలవడంతో దళిత ముఖ్యమంత్రిని చేయకపోయినా దళితులు పట్టించుకోలేదు అనేటువంటిది ఒక అంశం. ఆ అంశం అట్లా ముడిపడిపోయింది. అగ్రవర్ణాలు లేదంటే బూర్జువాలు, దోపిడీ వర్గాలు ఇట్లా ఏ పేరు పెట్టుకున్నా కూడా వీళ్ళే తిరిగి అవుతారా అవ్వరా అనేటువంటి అంశంపైనే చర్చ సాగింది. ఈ ఎన్నికల్లో 2023 తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కేసీఆర్ 10 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఆయన కుటుంబము కేవలం 5% ఉన్నటువంటి కేవలం ఒక కులము 0.5% ఉన్నటువంటి ఒక కులము. ఆ ఒక్క కులంలో 5-6 మంత్రులు ఎమ్మెల్యేలు, వాళ్ళే 10 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు, వాళ్ళే మంత్రులు అవుతున్నారు. కీలకమైనటువంటి స్థానాల్లో అధికారులు కూడా వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళే అందలం ఎక్కుతున్నారు. ప్రగతి భవన్లోకి ఒక సాధారణ వార్డు మెంబర్గా ఉన్నట్టు వెలమ అతను వెళ్ళినట్టుగా ఒక దళిత ఎమ్మెల్యే కూడా వెళ్ళలేనటువంటి స్థితి ఏర్పడినటువంటి ఆరోపణలు విపరీతంగా వచ్చాయి. అన్ని అధికార అనధికారిక కేంద్రాలన్నీ కూడా కేవలం ఆ కుటుంబము ఆ కులం చుట్టూ మాత్రమే తిరిగాయనేటువంటిది జరిగినటువంటి చర్చ. సో వాళ్ళను దొరల పాలన, గడీల పాలన, వెలమల పాలన లేదంటే తక్కువ జనాభా దామాషా ప్రకారము ఈ రాష్ట్రంలో అందరూ పరిపాలన చేయాలి అనుకున్నప్పుడు మెజారిటీగా ఉన్నటువంటి కులాలు బీసీలంతా ఒక ఫ్యాక్టు, ఎస్సీలంతా ఒక ఫ్యాక్టు, ఎస్టీలంతా ఒక ఫ్యాక్టు. ఇది చేసుకుంటే ఓసీలు తక్కువ మంది ఉన్నారు. తెలంగాణలో దాదాపు 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభానే ఉన్నది. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాలో 50% పైగా బీసీలే ఉన్నారు. బీసీలను గెలిపిస్తే మేము గెలిస్తే బీసీ నుంచి ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి మాట వాగ్దానము స్వయంగా ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతాడనేటువంటిది మాట. ఎందుకంటే స్వయంగా బీసీ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒక ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రామిస్లో అనేకమైనటువంటి 30-40 సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలను ఒకటొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటిస్తే ఓకే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనుకున్నారు. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఆ వేవ్ బీసీలంతా ఒకటైపోయారు బీసీ ముఖ్యమంత్రి కోసం. అంటే బీసీలకు బీసీ ముఖ్యమంత్రి, బీసీ రాజ్యాధికారం అనేటువంటి అంశం ఎక్కలేదా, బీజేపీని నమ్మలేదా, బీజేపీ లేటుగా ఈ విషయం పైన స్పందించింది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా చాలా పెద్ద సభలు 150 దాకా భారతీయ జనతా పార్టీ సభలు పెట్టి ప్రతి సభలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని 50% ఉన్నటువంటి దాంట్లో కనీసం 1%, 2% మిగిలిన తీసేసుకున్న మొదటి నుంచి కాంగ్రెస్కో టీఆర్ఎస్కో ఉన్నటువంటి ఓటు బ్యాంక్ తీసేస్తే న్యూట్రల్గా ఉండేటువంటి తటస్థంగా ఉండేటువంటి బీసీలు బీసీ ముఖ్యమంత్రి మా వర్గాల నుంచి ఒక ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి అంశం పైన ఎందుకు స్పందించలేదు? ఇదొక అంశము. అయితే అది బీజేపీ తప్ప లేదంటే బీసీల తప్ప అనేటువంటి అంశం పైన కూడా చర్చ జరగలేదు. మరొకసారి ఎవరైనా బీసీలకు అధికారం ఇస్తే బీసీలను అధికారంలోకి లేకుండా చేస్తున్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుంది, రాజ్యాధికారంలో అణగారిన వర్గాలను బీసీలను అన్యాయం చేస్తున్నారనే మాట చెప్పడానికి లేదంటే అడగడానికి అర్హత కోల్పోయినట్టుగా జరుగుతుంది. ఎస్సీలకు సంబంధించినటువంటి అంశం 2014లో కేసీఆర్ గెలిచాడు. కేవలం దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానికే 10% పైగా దాదాపు 14% క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి దళితులు ముఖ్యమంత్రి అవుతారనేటువంటి సంబంధించినటువంటి వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ మందకృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ మిగిలిన వర్గాలంతా కొట్లాడుతున్నారు. మా అణగారిన వర్గాలకు లేదంటే అత్యంత వెనుకబడినటువంటి దళితులకు న్యాయం జరగట్లేదు, ఏబిసిడి వర్గీకరణ జరగాలి ఎస్సీలు అనేటువంటి పోరాటం 30 సంవత్సరాలుగా సాగుతున్నటువంటి అంశం. స్వయంగా ప్రధానమంత్రి ఎంఆర్పిఎస్ విశ్వరూప సభలకు వచ్చి మాట్లాడి ఇక్కడ వాళ్లకు వాగ్దానం చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి కనీసం ఓట్లు కూడా రాలేదు, సీట్లు గెలవలేదు పక్కన పెడితే
ఓట్లు కూడా ఎక్కడ రాలేదు. పాత నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో అయితే 1000, 2000, 3000 ఓట్లు వచ్చినటువంటి స్థానాలు కూడా అనేకం ఉన్నాయి. డిపాజిట్లు కోల్పోయినటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. అయితే ఎస్సీలు ఎందుకు ఓన్ చేసుకోలేదు? 30 సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుందన్నటువంటి మాదిగలు, లేదంటే మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి నాయకులు కనీసం ఒక నియోజకవర్గంలో 20,000, 30,000 జనాభా ఉంటే మొత్తం 20,000, 30,000 జనాభా గుండుగుత్తగా భారతీయ జనతా పార్టీకి వేయకపోయినా కేవలం కనీసం 5%, 10% ఓటింగ్ అయినా రావాలి కదా. ఎందుకు రాలేదు? అక్కడ అభ్యర్థి ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ మనకు ఒక వాదం, మనం కోరుకున్నటువంటి ఒక అంశం పైన స్పందించింది అనేటువంటి అంశంలో ఎందుకు ఈ వర్గాలు భారతీయ జనతా పార్టీకి ఓటేయలేదు? అంటే ఎన్నికలకు సంబంధించి ప్రజలు కోరుకున్నది, ఇచ్చినటువంటి వాగ్దానం ఒకటైనా కూడా ఇక్కడ ఓట్లు రాలేదు. ఇంకేదో అంశం ఉంటుంది. ఆ క్షణంలో ఉండేటువంటి ఉద్విగ్నభరితమైనటువంటి వాతావరణం. కేసీఆర్ను దించాలి, కేసీఆర్ ప్రభుత్వం పోవాలని మాత్రమే అనుకున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని చూశారు తప్పితే నిజంగా 30-40 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ 100 సంవత్సరాల నుంచి అణగారిన వర్గాలకు రాజ్యాధికారం అయినటువంటి మాట మాట్లాడుతున్నటువంటి బహుజనులు, దళితులు భారతీయ జనతా పార్టీకి ఓటేయలేదంటే ఆ వాదమైన తప్పై ఉండాలి, లేదంటే ఈ పార్టీకి సంబంధించినటువంటి వాగ్దానాన్ని నమ్మదైనటువంటి విషయం చెప్పాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీ ముఖ్యమంత్రి అవుతాడా, దళితుడు ముఖ్యమంత్రి అవుతాడా? టీఆర్ఎస్ పార్టీ ఎట్లాగూ 10 ఏళ్ల పాటు ఒకరే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఇంకేమీ చేయలేదు. సో 30 ఏళ్ళ నుంచి, లేదంటే కొన్ని ఏండ్ల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీ ముఖ్యమంత్రి కాలేదు, తెలంగాణలో ఒకసారి కాలేదు, ఆంధ్రాలో ఒకసారి కాలేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి అర్హతను కోల్పోతున్నారా లేదా? ఈ అంశం పైన కూడా ఇప్పుడు తెలంగాణలో మరొకసారి చర్చ జరుగుతుంది. ఇప్పుడు చేసినటువంటి వాగ్దానాలు పార్లమెంటు సమావేశాల్లో ప్రతిబింబిస్తాయా లేదా చూడాలి. అయితే ఇక్కడ ఆ బీసీ వాదం, దళితవాదం ఓడిపోయిందా, బీజేపీ ఓడిపోయిందా, బీసీ సంఘాలు, బీసీలకు సంబంధించినటువంటి నాయకులు తిరిగి మరొకసారి బహుజనులకు సంబంధించినటువంటి రాజ్యాధికారం అనేటువంటి మాట మాట్లాడేటువంటి అర్హత కోల్పోయారా? ఇవన్నీ కూడా తెలంగాణ సమాజంలో, బీసీల సమాజంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది.